అందరికీ నమస్కారం. యాత్ర నెక్స్ట్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం ఏంటి అంటే, చెట్లకు ఎక్కువ మంది చీడ పడుతుంది అని చెప్తున్నారు, తెల్ల చీడ. సో ఆ చీడని ఎలా నివారించాలి, ఎటువంటి మందులు వాడాలి, అదేవిధంగా మొక్కల్ని ఎలా కట్ చేయాలి, ఎందుకు కట్ చేయాలి, కట్ చేసిన తర్వాత ఏ మందులు వాడాలో కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా, మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది వీడియో. లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్. దేంటి బ్రో అన్ని ఆరెంజ్లో కట్ చేస్తున్నావు? పూలే లేవేంటి చెట్టుకి? లేదు బ్రో, మరి కటింగ్ చేసి మొక్కలు ముందు వేస్తే బాగా ఫ్లవరింగ్ బాగా వస్తుంది. కటింగ్ చేసి వీటికి బాగా డిఏపి వేయాలంటావు? డిఏపి వేయాలి. దాని దగ్గర కుండీ బలం లేదు. ఇది కుండీ చిన్నదా? చిన్న కుండీ. మన ఫుల్గా ఆకలిసినప్పుడు ఏం చెప్తాను, ఎక్కువ తింటా తొక్కు తింటామా? ఎక్కువ తింటాంగా. అది దానికి హైట్ పెరిగే కుంది ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆకలి ఎక్కువ వస్తుంది. సో దాని ఆకలికి తగ్గట్టుగా మట్టి లేదు, కుండీలో బలం లేదు, అదొకటి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మెయింటెనెన్స్ సరిగ్గా లేదంట. వాటర్ లేదు. అవును, వాటర్ లేవు ఇక్కడ. అండ్ మొక్కలన్నీ కూడా చాలా ఉన్నాయి. చిన్న మినీ గార్డెన్ టైప్లో ఉన్నప్పటికి కూడా చాలా రకాల మొక్కలను అయితే పెంచుతున్నారు. చాలా ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ సరిలేదంటావు? ముందు కొట్టి 3 నెలలు 2 నెలలు ఉంది, కానీ కంపల్సరీ నెలకు ముందు కొట్టించుకోవాలి. నెల మంది కొట్టాల్సింటే 2 నెలలు అయిందంటావు? 2 నెలలు. మరి పల్లెటూరులో చాలా మందికి మందే కొట్టరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? 5 నెలలు ఉన్నాయి కదా తమ్ముడు. ఓకే, 5 నెలల్లో ఉన్నాయి, కుండీల్లో ఉన్నాయి. సో కుండీలో ఉంటే మష్రూమ్ షుడ్గా వీటన్నిటికీ మందులు కొట్టించుకోవాలంటావు? అవి కూడా ఇంకంత హైట్ ఉంది, కట్ చేసేస్తావా? మన సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తేడలేగా. అంతేలే. అంతే. చెట్లు మాత్రం చాలా ఉన్నాయి. వస్తాయా నెక్స్ట్ టైంకి? ఇంకా అంటే దీనికి అసలు పూలు లేవు కదా, ఇదేంటిది? నంది విరజాజులు. విరజాజులు పూలు వస్తున్నట్టున్నాయి. వస్తున్నాయి. కట్ చేసింది ఏంటంటే, కట్ చేస్తాం కదా, ఇక్కడ ముందు పడుతుంది. కట్ చేసి ఇక్కడ ముందు పడుతుంది. ఆ ముందు చిగుర్లు వస్తాయి. మళ్ళీ చిగుర్లు వస్తే మొక్కలు ఫ్రెష్ వస్తాయి అన్నమాట. మనకైతే డిఏపి వేస్తాం కదా, డిఏపిలు ఎవరు వేసుకోవాలి? 20 వేయాలా? డిఏపి వేసుకోవాలి. అదైతే కంపల్సరీ మొక్కకు 5 రోజులకు పడుతుంది దాని బలం. మామూలు డిఏపి అనుకో, మనం వేసిన 15 రోజులకు పడుతుంది. అంటే 2020 బెటర్ అంటావు? 2020 వేసుకోవాలి. డిఏపి బ్లాక్ డిఏపి వేసుకోవాలి. 2020లో బ్లాక్ ఇచ్చుకోవాలి. 2020లో బ్లాక్. మామూలు డిఏపి అనుకో 5 కిలో 40 రూపాయలు అలాగ వచ్చేది. ఈ బ్లాక్ అన్నది కిలో 100 రూపాయలు తక్కువ తీసుకోవాలి. కిలో 100 రూపాయలు తక్కువ ఉండదు అంటావు? బట్ రిజల్ట్ బాగుంటుందా? మళ్ళీ ఇదే ఏ మొక్కలు నువ్వు 15 రోజులకు వచ్చి కనబడుతుంది ఇక్కడికి. సూపర్గా ఉంటాయి అంటే. సో ఈ విధంగా నీట్గా కట్ చేసి నీళ్ళు కొట్టుకుని మందు కొట్టాలి. ఇలా కొట్టినందుకు అంత తెలిసినట్టు 3,500. ఏంది ఇలా కొట్టినందుకు? కటింగ్ చేసి మొక్క ముందు కొట్టినందుకు. ఇప్పుడు నువ్వేమేం చేస్తావు? డిఏపి వేస్తాం, మొక్కలు కట్ చేస్తాం. మొక్కలు కట్ చేసి దానికి డిఏపి వేసి మందు కొడతావు అంతే. ఈ 3 పనులు, ఈ 3టికి కలిపి 3,500. ఎన్ని చెట్లున్నా అంతే తీసుకుంటావా? మొక్కలను బట్టి పెరిగించండి. సో వీళ్ళ గార్డెన్కి నీకు 3,500. ఏమున్నాయి వీళ్ళ గార్డెన్లో? ఓకే, బయట కొన్ని మొక్కలు ఉన్నాయి చాలా వరకు. మనం మొక్కలు కొట్టినప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. అవి చూసి ఇంక ఇబ్బంది లేదు అనుకుంటారు, కానీ దీని ప్రభావం గ్యాప్ వచ్చేసరికి తర్వాత మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొక్క కొనడం రేటు తక్కువే. ఈ మొక్క కొనడం రేటు తక్కువే, కానీ ఈ మొక్క ఎంత హైట్ రావాలంటే బోలు పోషించాలి. అది ఈ మొక్క చచ్చిపోయింది అనుకో వేస్టే కదా. అంతే. దానికి ఎంత కొట్టిన అంటే నెలకి కంపల్సరీ కొట్టుకోవాలి. సరిగ్గా మెయింటైన్ చేసుకుని ఉంటే ఈ పూలన్నీ చాలా బాగా వచ్చినట్టుగా. ఇక్కడ ఇలా ముడతలు. మీది ఇక్కడే లోకల్ నర్సరీ అన్న? మాది ఎక్కడ అన్న కావులు నర్సరీ. నర్సరీలో ఉంటే మొక్కలు అమ్ముతూ మొక్కలతో పాటు ఈ పని కూడా చేస్తారా? కస్టమర్లు దేవుడితో సమానం. కస్టమర్లు దేవుడితో సమానం అంటావు? మనం మొక్కలకు పట్టేటప్పుడు ఈ మట్టి అనేది, అంటే మనం పట్టే వాటరే మనకి వీటికి బాగా బలం అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పట్టేసామంటే ఊరికే చచ్చిపోతాయి. వాటరింగ్ అనేది ఎప్పుడు కూడా మొదట్లో పట్టకూడదు అనమాట. మొదట్లో పట్టేసామంటే దెబ్బకి చచ్చిపోతాయి. ఐ మీన్ ఎక్కడంటే చెట్టు యొక్క మొదట్లో ఎప్పుడు వాటర్ పట్టకూడదు, సైడ్కి పట్టేసుకోవటం బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మొదట్లోకి పట్టినప్పుడు ఆ ఏర్లు అనేటివి మొత్తం కూడా తినేస్తాయి. ఆ ఏరు మొత్తం కూడా బయటకు వచ్చేసి మొక్క చచ్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సైడ్లు పట్టేసుకోవడం, లేదంటే పైన ఒక చెయ్యి ఏదైనా ఫ్లవర్ లాంటిది పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట. అందుకనే చూడండి మొక్క చూడండి ఎలా పోయిందో. ఇప్పుడు ఏంటి ఇప్పుడు డిఏపినా? డిఏపి అంటే బ్లాక్ 20 ఎంత వేస్తావు ఒక చెట్టుకి? చెట్టుకి అంటే పెద్ద చెట్టు అయితే ఒక స్పూన్ వేసుకోవచ్చు.
పెద్ద చెట్టు అయితే ఒక స్పూన్ అంటే కొంచెం మనకి వేసుకుంటాం, మరి ఎక్కువ వేస్తే మొక్క దగ్గర సత్తదు. వేసుకోవాలి చెట్టుకి అంత వేసుకోవాలా? వేసుకోవాలి. వేసుకుని వాటర్ పెట్టుకుంటే 10 రోజులకి కవర్ అయిపోతుంది మొక్క. 10 రోజులు కవర్ అయిపోద్ది. కట్ చేసిన తర్వాత ముందు డిఏపి వేసుకోవాలి. డిఏపి వేసుకున్న తర్వాత మందు కొట్టేసుకోవాలి. ఒకవేళ మందు ఆప్షన్ లేకపోతే మీరు డిఏపి వరకు ఆఫ్ చేసుకోవచ్చు. అదనమాట. మళ్ళీ చూడదాం అలాగ వస్తుంది. ఇది 15 రోజులు రిజల్ట్ కనిపిస్తుందా? మామూలుగా ఉంటుంది. మన దగ్గర బెర్నో ట్రాకా? లీటర్ 8,000 ఉంటుందా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నా ఇది గార్డెనింగ్, ఐ మీన్ నర్సరీ? 2007 నుంచి స్టార్ట్ చేసావా? నీది నువ్వు 2007 నుంచి స్టార్ట్ చేసావు. కావాలి మొత్తం ఆల్మోస్ట్ అంతా నువ్వే చేస్తున్నావునా? నెల్లూరులో కూడా ఉందా? కావాలో మీది బ్రాండ్. చూసాను చాలా దగ్గర కావాలో మీ పేరే వినిపిస్తుంటుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు వాడుతున్న మందులు అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు మీకు డిఏపి ఎలా వేయాలి, ఎందుకు కట్ చేయాలి, అండ్ ఆ నర్సరీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఏమేమి చేస్తారో కూడా చూపించాను. ఇది వచ్చేసి ఈకా అంటారు. ఆ పైనటువంటి పురుగు చీడ పోవడానికి అయితే ఎక్కువగా వాడతారనమాట దీన్ని అయితే మాత్రం. ఇది కూడా బ్లూ కలర్ పౌడర్ ఉంటుంది. సో బ్రో మాకు ఇంత అవసరం లేదు కదా, మా చిన్న గార్డెన్స్ కదా అనుకుంటారేమో. నార్మల్గా ఇంత పెద్ద గార్డెన్ ఉండే వాళ్ళకైతే ఈజీగా ఒక ట్యాంక్ అయితే పడుతుంది. ఇది ప్రైమ్ అనమాట. మనం ఏం దాకా చూసింది ఇది 2 ఒకటే, కాకపోతే కంపెనీస్ కొంచెం డిఫరెన్స్ అనమాట అంతే. ఆల్మోస్ట్ సేమ్ మనకైతే మాత్రం సేమ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. అది మా చీడపోవడానికి వాటికైతే యూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, అవసరం లేదనుకుంటే చిన్నది మీ వచ్చేసి ఒక 5 లీటర్స్ కానీ అలా ట్యాంక్ అయితే ఒక చిన్న స్ప్రే బాటిల్ తీసుకొచ్చి దాంట్లో అయినా సరే మీరు స్ప్రే చేసుకోవచ్చు. మనకి ఇవే వచ్చేసి మనకి 10 రూపాయల నుంచి 20 రూపాయల ప్యాకెట్స్ కూడా ఉంటాయన్నమాట. అది కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి చూడండి టోల్ఫాన్ అంట. ఇదైతే మాత్రం విపరీతమైన స్మెల్ వస్తుంది. అండ్ మీకు ఎటువంటి పురుగైనా సరే దెబ్బకు చచ్చిపోవాల్సిందే అంట ఇది కానీ వాడారు అంటే మాత్రం. అంత పవర్ఫుల్ మంది అంటే ఇదైతే. సో ఇది కూడా అంతే, ఒక ఆల్మోస్ట్ 1.5 వచ్చేసి ఒక ఫుల్ ట్యాంక్కి 20 లీటర్లకు వచ్చేసి 1.5 వేసుకోవాలన్నమాట. అంటే ఒకటి 30 ml ఉంటుంది. అంటే 45 ml వచ్చేసి ఒకదానికి ఫుల్ దానికి వేసుకోవాలి. మనం ఎందాక వేసిన పౌడర్ అయితే వాళ్ళు ఒక చిన్న స్పూన్ ఇస్తారు. దాంతో 2 స్పూన్లు అయితే మాత్రం ఒక బాటిల్కి అయితే వేసుకోవాలంట. చూడండి ఎంత పవర్ఫుల్ కాబట్టి చూడండి, ఒక్క రోజు లాస్ట్లో ఉన్న దానికి ఎంత వైట్గా అయిపోయిందో అది వాటర్ పడగానే. చాలా పవర్ఫుల్ అనమాట. సో ఈ మందులు అయితే వీళ్ళైతే వాడుతున్నారు దీనికోసం అయితే మాత్రం. అండ్ ఇప్పటి వరకు మీరు వీడియో మొత్తం చూశారు కదా, మళ్ళీ ఇక్కడ కింద కూడా కామెంట్ చేశారు పెద్ద స్కామ్ బ్రో అని. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు మందు కొట్టడానికి వీటికి. సో ఈ నర్సరీ వాళ్ళు ఎలా కొడుతున్నారో అది మాత్రమే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది కూడా ఇక్కడ చూశారు కదా, ఇది ఒకటే చెట్టు అనమాట. ఎల్లో కాసింది, ఆరెంజ్ కూడా కాసింది. ఈ మొక్క తీసుకునేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. బట్ చూడడానికి ఏమో ఇక్కడ 2 కలిసి వచ్చినట్టు ఉన్నాయి. బట్ కాకపోతే 2 కలిసి ఏం రాలేదు. నాకు తెలిసి ఈ 2 డిఫరెంట్ అంటే కింద నుంచి వేరే అంటే గ్రాఫ్టింగ్ లాగైనా జరిగినట్టుంది దీనికైతే మాత్రం. అండ్ మన నర్సరీ కాదనమాట. మీకు ఎలా అనిపించింది ఆ రేట్లు కావచ్చు అని చెప్పే విషయం కావచ్చు, మీకు ఎలా అనిపించిందో నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు, లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. కనకంబరాలు. బై బాయ్.